ఇక పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు వేధింపులకు గురి చేశాడని ఆరోపిస్తూ నాగరాజు అనే వ్యక్తి సెల్ఫీ వీడియో విడుదల చేసి సూసైడ్ చేసుకున్నాడు. దీంతో నాగరాజు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసి సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రి వద్ద రోడ్డుపై బైఠాయించారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సీఐతో పాటు కానిస్టేబుల్ సురేష్ ను సస్పెండ్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాధితులకు పోలీసులకు మధ్య తోపులాట ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పడంతో అదనపు బలగాలు రంగంలోకి దిగాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఇక సీఐ వేధింపులు గురి చేశాడని ఆరోపిస్తూ నాగరాజ్ అనే వ్యక్తి సూసైడ్ కు పాల్పడినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని సత్తెనపల్లి పట్టణంలో కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంటుంది. ముఖ్యంగా అచ్చంపేట మండలం నిండుచెర్ల గ్రామంలో వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విజయవాడ కృష్ణలంక సిఐ నాగరాజు మీద ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి కూడా పోలీసులకు సంబంధించి కొంత చర్చ నడుగుతా ఉంది. ఇదే సమయంలో మరొక వ్యక్తి పురుగు మందులు తాగి సిఐ పేరు చెప్పి చనిపోవటం పట్ల ఏదైతే అచ్చంపేట మండలం నిడజర్ల గ్రామంలో వ్యక్తి పురుగు మందులు తాగి ఆవేదనతో సిఐ పేరు చెప్పి ఆత్మహత్య చేసుకోవటం పట్ల మరొకసారి ఆ కలకరం రేగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా అచ్చంపేట సిఐ తనకు న్యాయం చేయకుండా అక్రమ కేసులు పెడుతున్నారని, తను అక్రమంగా నిర్బంధించి ఇబ్బంది పెడుతున్నారని, తను కేసు పెట్టాలి అని అడుగుతుంటే తననే ఇబ్బంది పెట్టి చిత్రహింసకు గురి చేస్తున్నారంటూ కూడా మనస్తాపంతో శుక్రవారం పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఓ ప్రేమ వ్యవహారానికి సంబంధించి ఈ కేసు మొత్తం కూడా నడుస్తా ఉన్నది. తమ మీద అక్రమ కేసులు కడతానని సీఐ బెదిరిస్తున్నాడని, తమను ఇబ్బందులు గురి చేస్తున్నాడని ఆ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తను చనిపోయినా కూడా న్యాయం బ్రతకాలని అచ్చంపేట సిఐ శ్రీనివాసు అలాగే కానిస్టేబుల్ సురేష్ పై మరికొందరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా సెల్ఫీ వీడియో తీసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఘటనకు సంబంధించి ఆ ఊర్లో వ్యక్తులు అలాగే ప్రజలు చుట్టాలు స్టేషన్ దగ్గరకు వచ్చి సత్తెనపల్లిలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుడు నాగరాజు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన దిగారు. హాస్పిటల్ ముందు ఆ సిఐ డౌన్ అంటూ పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేసిన పరిస్థితి ఉంది. ఆ ధర్నా చేయడం కోసం ఆ మెయిన్ రోడ్డుకు మొత్తం కూడా ఆ కుటుంబ సభ్యులు బ్లాక్ చేసిన పరిస్థితి అయితే నెలకొనింది. ముఖ్యంగా అచ్చంపేట పోలీసులు ఈ యొక్క కేసుకు సంబంధించి వేరే వర్గం దగ్గర నుంచి కొంత లాభం పొంది తమను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఈ యొక్క ఘటన గురించి జిల్లా ఎస్పీ ఆరా తీశారు. సిఐ మీద ఏ అయితే ఆరోపణలు వస్తున్నాయో దాని మీద డిఎస్పీని వివరణ కోరిన పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో ఒకవేళ సీఏ కనుక చేసింది నిజము, వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో కొంత మేరకు విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. విచారణలో నిజమైన తెలిస్తే సీఏ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ కూడా పోలీసు ఉన్నత వర్గాలు జిల్లా ఎస్పీ కూడా చెబుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.